ప్రేమైన దేవుని బిడ్డ మంచి రక్షణ ఫాదర్ కొందనాలు చెల్లిసిన ప్రభాన ఇవన్నీ దాసుడు ప్రభాని కొందరి సాగారు ప్రేమించిన ప్రభా అయా రెండవ కుమారుడు ప్రసాద్ తండ్రి అదేవిధంగా ప్రభా మల్లేశ్వరికి దానయ్య గారు ప్రేమించే ఏకైక కుమార్తె దీపిక తండ్రి వివాహమోత్సవం జతపరుచుకున్న ప్రభా ముందుగా నా తండ్రి కొందనాలు చెల్లిసిన ప్రభా ఎంగేజ్మెంట్ కార్యక్రమం ప్రభాన ఒకరొకరు పరస్పరం నా ప్రభాన అంగీకరించిన తండ్రి అయా నూతన వస్త్రములు మార్చుకుంటుండగా నా తండ్రి ఈ సన్నిధిని ప్రసరణ కలుస్తున్న ప్రభా ఈ బిడ్డలపై నుంచి మీరు మహిమ పొందమని నజరేసుకృష్ణ ప్రశ్న తండ్రి ఆమేన్. మనందరం ఉత్సాహించి సంతోషించాలి. ఇద్దరు ఏకాంగులైన ఇద్దరు యవ్వనస్థ బిడ్డలను మనం వివాహ వ్యవస్థ జతపరచడానికి ముందు మరి ఇరువుల బంధుమిత్రుల సమక్షంలో సంఘ సమక్షంలో దైవజన సమక్షంలో దేవుని సమక్షంలో వారిని ఒకరొకరు నూతన వస్త్రాలు మార్చుకుంటూ అంగీకారం ఇది అంగీకారం ఇది వివాహ బంధమునకు ముందుగా ఒకరొకరు అంగీకరించుకోవటం ఒకరొకరు ఇచ్చిపుచ్చుకునే ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని దేవుని మహిమకరం జరుగును గాక. ఆమేన్ ఆమేన్. వారు వస్త్రాలు తీసుకురండి ఒకసారి. స్తుతి మహిమలు నీకే జ్యోతి మయూరా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో ఆలోచనో నా అతిశయమో నీవే నా ఆనందమో నీవే నా ఆరాధన నీవే నా అతిశయమో నీవే నా ఆనందమో నీవే నా ఆరాధన వేదిక మీదకి వచ్చినట్టయితే ఇరు వర్గాల తల్లిదండ్రులు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. ఇరువుల తల్లిదండ్రులు రండి. సరేవా ఈ పాదలు పొందడానికి తెలిసిన ప్రభానైనా ఈ దాసుడిన తల్లి ప్రసాద్ గారి తల్లి దీపిక ప్రభు ఇదిగో వాళ్ళ బంధువులు తల్లిదండ్రులు తండ్రి ఇదిగో తండ్రి ఈ వేదిక తండ్రి నీ కొందరు వారి యొక్క ప్రభు అంగీకారం తండ్రి తెలుసుకుంటున్నారు తండ్రి మొహమ్మద్ జమీరుని మాట్లాడేది ప్రశ్న తండ్రి ఆమె ఆ మైకి నేను ఒకసారి ఇసాక్ గారు మైకి ఇది ఒకసారి వివాహంలో జతపరచుటకు మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఎవరి యొక్క ఒత్తిడి ఏమి లేదు కదా? ఇష్టపూర్తిగా అంగీకరిస్తున్నారా మీ కోడలు చేసుకోవడానికి? వారికి ఏనమ్మా మరి అత్తగారు ఎందుకంటే పాత్ర అత్త పాత్రమే. మీకు మరి దీపికని మీ కొడుకుకి భార్యగాను మీకు కోడలిగాను మరి చేసుకుంటూ అంగీకారమైన మీకు అంతేనా? గట్టి తప్పదు కొత్తది గట్టి తప్పదు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్ 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 ఆమేన్. ఓకే ఓకే ఓకే. మీ అమ్మాయిని ఇసాక్ గారి చిన్న కుమారుడైన ప్రసాద్ గారికి ఇవ్వటానికి మీరు అంగీకరించారా? ఇష్టమేనా? ఏం కష్టమా? ఇష్టమేనా? ఏం కష్టం అని నాకేం పడుతుంది. ఇష్టం ఏంటి? ఏమి ఇష్టం? బైక్ దగ్గర ఉంటా ఇష్టమేనా? ఎవరు ఒత్తిడి లేదు కదా? ఎవరు ఇబ్బంది పెట్టలేదు కదా? అబ్బాయికి ఇస్తావా ఇవ్వని? పెద్ద మంది సమస్యలు చెప్పండి ఒకసారి. ఏమి ఒత్తిడి ఏముందా?
ఏమి లేదండి. ఆ అబ్బాయికి మా అమ్మాయిని ఇష్టమే. ఓకే, మంచిదమ్మా. మరి మీ అల్లుడుగా మరి మీరు స్వీకరించడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టమేనా? ఓకే, మంచిది. అందరు చప్పట్లు కొట్టండి. మీకు ఇష్టం కష్టం ఎందుకు మన బాబు. ఇద్దరు లేండి ఒకసారి, ఇద్దరు లిస్టులు పెట్టండి ఒకసారి. దీపిక మైక్ పెట్టుకో. దీపిక, ఈరోజు వివాహాన్ని ముందుగా ఎంగేజ్మెంట్లో మరి ప్రసాద్ని పెళ్లి చేసుకున్నట్టుకు నువ్వు ఇష్టపడుతున్నావా? మరి మీ తల్లిదండ్రులు కానీ, మీ మేనమావులు కానీ, మీ బాబాయిలు కానీ ఎవరన్నా నిన్ను ప్రసాదం చేసుకుని ఒత్తిడి చేశారా? చెప్పు. నీ ఇష్టపూర్తిగా హృదయపూర్వకంగా ఏడిదావు అంగీకరిస్తున్నావా పెళ్లి చేసుకున్నట్టుకు? ఏలాంటి ఇబ్బంది లేదు కదా? ఏం ఆటంకాలు లేవు కదా? ఓకే, గట్టిగా తప్పండి. దేవుడు ఈ ప్రసాద్ గారు మీరు తీసుకోండి. ఓకే, ప్రసాద్ గారు, దీపికని పెళ్లి కంటే ముందు ఎంగేజ్మెంట్లో నీ భార్యగా చేసుకుంటూ వివాహం ముందు ఇక్కడ ఎంగేజ్మెంట్లో మరి నువ్వు ఎంగేజ్మెంట్కి ఇష్టపడి వచ్చావా? ఎవరైనా మీ అమ్మ నాన్న ఏమన్నా ఇసాగర్ రాని బాధ్యత చేశారు? ఎన్ని కష్టపూర్వకంగా ఇష్టపూర్వం. ఓకే, మంచి. దీపికని చేసుకుంటే నీకు ఇష్టమైనా? ఎందుకు ఇష్టమైంది? సౌందర్యవంతురాలు, గుణవంతురాలు, అంతేనా? చెప్పు గారు. ఓకే, ఈ సంఘ సమక్షంలోను, దైవజన సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలోను, దేవుని సమక్షంలోను, సంఘ పెద్దల సమక్షంలోను, కుల పెద్దల సమక్షంలోను మీ అంగీకారాన్ని దేవుడు ఇష్టపడను కాక. ఆమె కొట్టండి గట్టి ఇష్టపడండి. దేవునికి మహిమ కలుగును కాక. మీరు ఇద్దరు కూర్చోండి. అది నూతన వస్త్రాలు తీసుకురండి ఒకసారి. స్తుతి 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 స్తుతి. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వలోకానికి అధికారి అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ సాయంకాల సమయం ప్రసాద్ అలాగనే దీపిక వారి వివాహ జీవితానికి ముందు ఎంగేజ్మెంట్లో నూతన వస్త్రములు ధరింపు చేయుచుండగా ఆయా మీరు వారి ఇరువురిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆయా వారు ఇప్పటి నుండి ఉండేవారిగా ఉండటానికి మీరు సహాయం దయచేయండి. మరి నూతన జీవితంలో ఆ నూతన వస్త్రములు ధరింపు చేయుచుండగా ఆయా నీ పరిశుద్ధాత్మ చేత నింపి నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా నీ కృప తోడుగా ఉంచమని ఆయా మరి ఇప్పటి నుండి వివాహ విషయంలో అన్ని విషయాల్లోనూ మీరు తోడుండి ప్రతిదీ క్రమంగాను మర్యాదగాను జరుగునట్లు ఇరువురి కుటుంబాలని మంచి ఆలోచన దయచేసి జరిపించమని, నీకు మహిమార్థంగా ఈ బిడ్డలు జీవించుటకు సహాయం దయచేయమని నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ వస్త్రం దేవుడు పవిత్రపరుచును గాక, మహిమవస్త్రంగా మార్చబడును గాక, సంతోష వస్త్రంగా మార్చబడును గాక. ఆమేన్. అమ్మ మీరు అమ్మాయికి పెట్టండి ఇక్కడ రండి. రండి రండి, ఏం కదా రండి, ఈ పక్క రండి, ఈ పక్క రండి. వస్తా నువ్వు ఆగు, పట్టుకోండి, పట్టుకో. ఎదురుగానా కొద్దిగా వెనక జరిగి అడు చూడండి. దీపక ఇట్లా పెట్టినా బైక్ ఇది పక్క పెట్టు, చేతులు పెట్టుకో. ఓకే, దేవునికి మహిమ కలుగును కాక. మీరు పక్క జరగండి. ఇక అమ్మాయి మీదే మళ్ళీ తీసిపోయారు మాడలా. ఇక దిగొచ్చు, మీతో పని లేదు మాకు. 5 నిలబడి 1 నిమిషం అట్లా పెట్టు, ఇట్లా 7 నిలబడి. ప్రసాద్ అవ్వాయా మీరు కూడా పెట్టుకోండి. 20 రూపాయలు. అమ్మాయి మొహం పడుతుంది చూడండి.
ఓకేనా? ఒకరొకరు పరస్పరం నా ప్రభా నూతన వస్తారు ప్రభా ధరించుకొని వస్తుండగా నా తల్లి నీ మహిమార్థం ఈ కార్యక్రమం జరిపించి మహిమ పొందమని కృష్ణ ప్రశ్నం తండ్రి. ఓకే పై చదువురండి, మీరు వెళ్ళండి పెద్దగా బైబిల్ తీసుకురానా? దేవు పరిశుద్ధుల పరమ తండ్రి గొప్ప దేవ, నీ దాసుని మాట్లాడుతుండగా ప్రభా నీ దాసుని స్వరాన్ని మరుగు వచ్చిన తండ్రి మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని ఇటు వాక్యాన్ని ప్రభాని నా వింటున్న వారందరూ కూడా ప్రభా వారి హృదయాల పదుల క్యాంకర్ జీవించే బాధ్యత యోగ్యత అనుగ్రహించమని కృష్ణ ప్రశ్నం తండ్రి. ఆమేన్. బైబిల్ చదువులు మైక్ రెడీ పెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీనందు అందరూ సంతోషించేదము. మైక్ ఇంకా అమ్మకి నాన్నలో వివాహానికి ముందుగా మరి ఇరు వర్గాల అంగీకారం ప్రకారం ఒకరినొకరు పరస్పరంగా నూతన వస్త్రాలు మార్చుకొని వారు సిద్ధపాటయ్యి ఈ వేదిక దేవుని సన్నిధిలో ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7:36 వచ్చిన చూడండి ఒకసారి. మొదటి కొరింథీ 7:36 సరి సాయం టకా టకా ముగిస్తాను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 7:36 అయితే ఒకని కుమార్తెకు నా సౌండ్ పెట్టను. అయితే ఒకని కుమార్తెకు ఈడు మించిపోయిన ఎడల ఆమెకు వివాహం చేయవలసి వచ్చిన ఎడలను ఆమెకు వివాహము చేయకపోవుట యోగ్యమైనది కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇద్దరు యవనస్తున్న బిడ్డలను ఒక కుమార్తె ఉంటున్నప్పుడు కుమారుడు ఉంటున్నప్పుడు వారికి పెళ్లి వచ్చినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పెళ్లి చేయరు. తల్లిదండ్రులు ఎప్పుడైతే గమనిస్తారో నా కుమారుడికి పెళ్లిడిచ్చినది, నా కుమార్తెకి వివాహం చేయటకు నా కుమార్తె సిద్ధపాటు అయిన దేవుడు సిద్ధపాటు చేశాడు. కాబట్టి ఇరు వర్గాల తల్లి గమనించాలి. కొంతమంది 35-40 సంవత్సరాలు పెళ్లి చేయరు. నీ యోగ్యురాలు ఆ తల్లి ఏ తల్లి తండ్రి అయితే తన యవ్వనస్తున్న బిడ్డల కోసం వివాహంలో జతపరచుటకు వారు మంచి మనసు కలిగి నా బిడ్డలకు పెళ్లి చేయాలి, నా బిడ్డలు వివాహం జతపరచాలని చెప్పి వారి తల్లిదండ్రులు మరి ఆలోచించే వారు మంచి యోగ్యులంట. చదువునా మంచి యోగ్యులు వారు ఎవరంటే వారు మరి నిజంగా మహిమ గారు యోగ్యురాలు. 38 వచ్చిన చదువు మహిమ గారు చాలా యోగ్యురాలు. మరి బిడ్డ మరి నిజంగా అదే ఇస్సాక్ గారు కూడా మరి యోగ్యుడు. ఎందుకంటే నా కుమారుడికి పెళ్లిడు వచ్చింది కాబట్టి నేను కుమారుడికి వివాహంలో జతపరచబడాలి. నా కుమారుడు తప్పిపోతాడేమో, నా కుమారుడు ఆ కాన్సర్కి వెళ్ళిపోతాడేమో అనే ఉద్దేశంతో మరి ఆ తల్లిదండ్రులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. చదువునా? కాబట్టి తన కుమార్తెకు పెళ్లి చేయువాడు బాగుగా ప్రవర్తించున్నాడు. కొత్త సపోర్ట్ దేవుని మామకాలుగా తన కుమార్తెకు ఈడొచ్చినప్పుడు పెళ్లి చేయ ఆ తల్లిదండ్రులు అంట మంచిగా ప్రవర్తిస్తున్నారంట. మరి ఇస్సాకు గారు కూడా తన కుమారుడికి ఈడొచ్చినది, పెళ్లి సమయం వచ్చింది కాబట్టి వారు కూడా మరి మంచిగా ప్రవర్తించారు. మరి ఇరువురు ఏకాంగంలో సంవత్సరం ఇద్దరు యవనస్తుల్ని ప్రేమ దేవుడు వివాహం ముందుగా ఇద్దరు యవనస్తుల్ని మరి వారు ఏకాంగంలో వారి సంసారం జతపరచడం ముందుగా ఈ ఎంగేజ్మెంట్ వారి యోగ్యులు. నా బిడ్డలకి వివాహ సమయం వచ్చినది చేద్దామని వదిలిపెట్టామనుకో ఏమంటున్నావా, ఏమైపోతారు వాళ్ళు? లోకం వెళ్ళిపోయి వాళ్ళకి బాధ్యత తెలియదు, బరువు తెలియదు. అతను తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. నా బిడ్డకి ఈడొచ్చింది, నా కుమారుడికి ఈడొచ్చింది, నేను పెళ్లి చేయాలని చెప్పి వారు బాగా యోచించారంట. ఎంత చక్కని మాట అండి. ఒకసారి అలా 2 చేతి పైకి స్తోత్రం చెప్పండి. ఒకసారి 32 వచ్చాం చూడండి. 32 వచ్చినాం. 32 చింతలేని వారే ఉండవాలని కోరుతున్నాను. ఈనాటి నుంచి మీరు చింతలేని వారే ఉండాలి. తల్లిదండ్రులు కూడా మీ బిడ్డలకి ఇద్దరికి యువామోత్సవం జతపరచబోదు. మీరు చింతలేని ఇద్దరికి నా అమ్మాయికి పెళ్లి కాలేదు కదా, మరి ఎక్కడ దొరుకుతాడు ఏడ దొరుకుతుంది తల్లి బాధపడద్దు. తల్లిదండ్రులు కూడా మా అబ్బాయికి ఒక యోగ్యురాల అమ్మాయి కావాలా, ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే దీపిక మరి బాల్యం నుంచి దేవుని మందిరంలో పెరిగింది, ఓలే మొక్కలు పెరిగింది అంచెలంచెలుగా. మరి ప్రసాద్ విషయం నాకు తెలియదు కానీ మరి మంచి యోగ్యురాలు తన భార్యకి తన భర్తకి ఏమైందంట? కిరీటం. ఇప్పుడు కిరీటమేనా ప్రసాద్? అంతేనా? చూస్తారా చూడు ఎంత చక్కన దగ్గర మెరిసిపోతుంది. కిరీటం పనికి వస్తుంది
ఎంత 35-40 కిలోల బంగారం నీ ఎదురు సిద్ధంగా ఉంది. మళ్ళీ చదువు ఆ మాట ముగిస్తాను. చదవనా? మీరు చింతలేని వారై ఉండి కోరుచున్నాను. పెళ్లి కాని వాడు ప్రభుని ఎలాగ సంతోషపడతాడు? పెళ్లి కాని వ్యక్తి దేవుని ఎలా సంతోషపడతాడు? పెట్టదరా చెప్పండి ఒకసారి మీరందరూ కూడా. ఒంటరి వాడు ఎప్పుడైనా సంతోషపెడతాడా? మాట్లాడతలేదు. ఏమండి మాట్లాడలేంటండి? సంతోషపెట్టలేదు. పెళ్లి కాని యువతి కూడా సంతోషపడలేదు. అందుకని దేవుడు ఆ మాట రాయించాడు. చంచక్క చదువు ఆ మాట. పెళ్లి కాని వాడు ప్రభుని ఎలాగో ప్రభువు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తున్నాడు దేవుడు. మరి ఇంతవరకు మరి యవనస్తులు 2 పిల్లలు ఉన్నారే, మరి వాళ్ళకి పెళ్లి ఎప్పుడు చేస్తారు తల్లిదండ్రులు అని చెప్పి దేవుడు కూడా కొన్ని విషయాలు పెళ్లి గారి వారి విషయాలు దేవుడు చింతిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డారు. మరి తల్లిదండ్రులుగా వయసు వచ్చిన మనం కంపల్సరీ ఆ బిడ్డల్ని వివాహమోత్సవం జతపరచాలి. మనం ఎంత శ్రమన పడి ఏ కష్టమైన పడి అయ్యో నా బిడ్డకి నేను పెళ్లి చేయాలనే ఉద్దేశం ఉండాలి. 7:2 చదువునా? 7:2-3 ముగిస్తాను. 7:2-3 అదే భర్త భార్యకును అలాగనే భార్య మళ్ళొకసారి మర్చిపోతే భర్త భార్యకును 7వ అధ్యాయము 2వ వచనము మొదటి కొరింథీ 7వ అధ్యాయము ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రేమ తల్లిదండ్రులు ఆయనను జారత్వము జరుగుతున్నందున ఈ లోకంలో సొంత భార్య ఉండవలెను. ప్రతి వారికి సొంత భార్య ఉండవాలి. కొద్దిగా లైట్ పెంచే వాళ్ళు నాకు కాదంట. ప్రతి వారికి ఏమి ఉండాలంట? సొంత భార్య ఉండాలి. ప్రతి వారికి ఏమని చెప్పండి? సొంత భార్య. జారత్వం లోకంలో పాపం జరుగుతున్నది కాబట్టి ప్రతి పురుషుడు కూడా సొంత భార్య ఉండవలను. ప్రతి పురుషుడికి సొంత భార్య ఉండవలను. భర్త భార్యకును అలాగనే భార్య భర్తకును వాని ధర్మమును నడిపికొట్టు సపడ దేవుని మహిమ కలుగుగాక. భార్య భర్తల ధర్మాన్ని ఒకరికొకరు ఏం చేయాలంట? ఏం చేయాలండి? నడిపింపవలెను. నిర్వహించాలి, నడిపించాలి. నిలబడి ఎందుకండి అంటే చూడు, ఎప్పుడైనా తల్లిదండ్రుల విషయం భర్తకే గాని భార్యకు తన దేహం పైనే అధికారము లేదు. అధికారం జాగ్రత్త. ఇప్పుడు ఒకరు అంగీకరించుకున్నప్పుడే వారి దేహంపై అధికారం ఉంటుంది. చాలా జాగ్రత్త. నా భార్య అని చెప్పి ఇష్టాంతం ప్రవర్తించొద్దు. ఎప్పుడైతే ఇది వర్గాల అంగీకారంతో ఆ దేహం మీద ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ప్రేమ కలిగి ఆత్మీయ కలిగి అనురాగం కలిగి ఒకరొకరు ఆమె అందరు లేచిన పడి ప్రార్థన చేస్తాను. అందరు లేచిన పడి ప్రేమ దేవుడు మహోన్నతుడ మహిమగల తండ్రి సర్వశక్తి మంతుడా అద్భుతుడు ఆది సముద్ర మంచి రక్షణ కొందరు నీ దాసుల స్వరాన్ని మరుగుపరిచిన ప్రభు అయా నీకు వందనాలు చెల్లిస్తాం ప్రభు. నేనా అయా మీరు మాతో మాట్లాడిన విధానానికి వేలాది వందనాలు తెలుసు ప్రభా. వేకాంగులు ప్రభా సంవత్సరాలు చేసే దేవుడు నీవే ప్రభా. నీ పాదాలు కొందనాలు తెలుసు ప్రభా. ఇవో నీ బిడ్డలు నా ప్రభా ఇంతకాలం నా తండ్రి కొందరు ప్రభా ఒకరు విడిగా ఉన్నారు తండ్రి. నీకు ఉత్తరం ఇగో ఈనాటి నుంచి ప్రభా వారిని నా తండ్రినైనా అయా నీకు వందనము స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. అయా ఎంగేజ్మెంట్ లో ప్రభా ఒకరిని స్థానసారంగా నా ప్రభా అయా అంగీకరింపజేసి నా తండ్రినైనా వారి వివాహాన్ని ముందుకు నా ప్రభా అయా నూతన వస్త్రములు ప్రభా అలంకరించుకున్న తండ్రి అయినా రాబోయే వివాహ మహోత్సవానికి నా ప్రభా పెళ్లి కుమారుడుగా సిద్ధపాటు చేసేందుకు వందనాలు తెలుసుకో నాయన. ఈ కార్యక్రమం అంతా మా మధ్య మీరు కొందరు ఇరు వర్గాల బంధుమిత్రులు స్నేహితుల మధ్యలో ప్రభా దైవజనుల మధ్యలో సంఘం మధ్యలో ప్రభా అయా సమాజం మధ్యలో తనైనా మీ మధ్యలో ప్రభాని కొందరైనా మీరు జయకరం వందనాలు చెల్లిస్తాం ప్రభా. నాయన నీ నామ గంట కోసం ప్రభా అయా ఇది కార్యం తెలిసి వేలాది వంద కృతజ్ఞతలు తెలుస్తూ యేసుక్రీస్తు ప్రశ్న తండ్రి ఆమేన్ ఆమేన్. ఇది పట్టుకోనా? ఇది పట్టుకో. రెండు చేతులు ఇలా పట్టుకో. ఓకే తిరగండి కొంచెం విషయం జరగండి కొంచెం. దీపిక మైక్ పట్టుకోరానా? ఇప్పుడు ఎంగేజ్మెంట్కి గుర్తుగా నువ్వు నీ భర్తగా స్వీకరించడం ముందు అతను అంగీకరించు కాబట్టి ఎంగేజ్మెంట్ గుర్తుగా నువ్వు ఏం తెచ్చావు నాన్న? ఏమి రింగు? బంగారం. ఆ మైకి పండు ఏ రింగు? బంగారం రింగురా. బంగారం రింగు తెచ్చిన బిడ్డ మరి ఈ నిశ్చితార్థానికి రాబోయే వివాహమోత్సవానికి మరి పెళ్లి కుమారుడు ఎదుర్కొంటకు ఆ రింగుతో తాను నేను గణపరుస్తుంది. ఒక్కసారి ఈ చేయి చూపునానా? ఒకసారి రింగుల కోసం మన ప్రియులు మేరుబాబు గారు ప్రార్థన చేస్తారు. మన ప్రియులు మేరుబాబు బంగారం ఉంగరమును నీకు ధరించి ఈ ఎంగేజ్మెంట్లో
నిన్ను స్వీకరిస్తున్నాను. ఆమేన్. ఓకే ఒక్కసారి జరగండి అయ్య గారు, మీరు కొంచెం ఓకే. వీడియో వస్తుంది, కొంచెం వెనకే జరగండి అమ్మ, ఆ, వెనకే సార్, ఆ, సార్, సార్. ఒకసారి కొంచెం విషయం జరగండి అన్న, కొంచెం ఇటు జరుగు. రెడీ, ఓకే రెడీ. ఇప్పుడు చూడండి, రెడీ. ఇక్కడ చూడండి ఒకసారి, చూడండి. కు స్థిరమైన వివాహ బంధమునకు గుర్తుగా ప్రేమతో ఈ ఎంగేజ్మెంట్కు బంగారు ఉంగరమును నీకు ధరింపజేసి దేవుని మహిమార్థమై జరగబోయే వివాహ మహోత్సవమునకు గుర్తుగా ధరింపజేస్తున్నాను. ఓకే, కొట్టండి గట్టి చప్పట్లు, కొట్టండి గట్టి చప్పట్లు. భయ్యా ఒకసారి ఇక్కడ చూడండి. రెడీ రెడీ, అయ్య గారు కొంచెం జరగండి మీరు. ఓకే రెడీ రెడీ, స్మైల్. ఎస్, కొంచెం అది ఇక్కడ చూడండి. స్మైల్ స్మైల్ కొంచెం హెడ్ ఇలా. ఓకే రెడీ అన్న, ఇక్కడ అంతే రెండు కలవద్దు. స్మైల్. ఎంగేజ్మెంట్ లో పూలమాలను మీకు అలంకరింపజేసి నేను నిన్ను అంగీకరిస్తున్నాను. ఆమేన్. ఈ తల్లి ఓకే అన్న, ఒక చెయ్యి పైకి ఒక చెయ్యి అప్పమ్మ, అట్లా రెడీ. ఇక్కడ చూడండి ఒకసారి క్లాజిక్ అమ్మ అన్న, కొంచెం క్లాజిక్. సందర్భముగా నిన్ను నా భార్యగా అంగీకరించుటకు ముందు ఈ ఎంగేజ్మెంట్ సందర్భంగా ఈ పూలమాలను నీకు అలంకరించి నిన్ను గణపరుస్తున్నాను. ఆమేన్. ఓకే, కొట్టండి గట్టి సపోర్టు, కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బైక్ తీసుకోండి ఒకసారి. జోడించండి, చేతులు మోకరించిన ప్రసాద్, ఒక 2 చేతులు జోడించండి, 2 చేతులు. వివాహం అయిన స్త్రీ పురుషులందరూ కూడా మీ కుడి చేయి వీరిపై నింపండి, మీ కుడి చేయి. ఓకే, మహోన్నతుడ మహిమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, అద్వితీయుడు, ఆది సంభూతుడ, మంచి రక్షణి పాదలకు వందనాలు చెల్లిస్తాం ప్రభువా. ఇదిగో ప్రభా, ఈ దాసుడు ఇసాక్ గారికి నాయన తన సతిని ప్రేమించిన ప్రభువా, రెండో కుమారుడు ప్రసాద్ నా తండ్రినా, అది దాసురాలు ప్రభాని వందనాలు చెల్లిస్తాం ప్రభువా. మల్లేశ్వరికి తన భర్తకు ప్రేమించిన ఏకైక కుమార్తె దీపిక నా ప్రభా, వివాహ మహోత్సవం ముందుకు నా తండ్రి వందనాలు చెల్లిస్తాం ప్రభువా. నీ నామకండ కోసం ప్రభువా, అయా ఏకాంగాలు సంవత్సరాలుగా చేయటకు నా ప్రభువా, ఇదిగో ముందుగా నా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తాం ప్రభువా. అయా ఘనమైన ప్రభా నీకు వందనాలు. ఈ ఎంగేజ్మెంట్ తండ్రి మీరు జరిపించినందుకు వేలాది వందనం స్తోత్రం చెల్లిస్తాం ప్రభా. సియోల నుండి ప్రభా ఈ బిడ్డ దీవించుకుని ఆశీర్వదించండి ప్రభా. రాబోయే వివాహ మహోత్సవానికి నా ప్రభా, పెళ్లి కుమారుడిగా పెళ్లి కుమార్తెగా నా ప్రభా సిద్ధపాటు అయిన ప్రభా, ముస్తాబాయి ఒకరినొకరు వెతుకున్నట్టు నా తండ్రి ఈ దినం సిద్ధపాటు చేశారు తండ్రి. సమక్షం సంఘ సమక్షం నా తండ్రి కొందరు ఇగో ఈ బిడ్డలు నా ప్రభువా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ, శాంతి, సమాధానం, ఆత్మ అందరికీ నా ప్రభా జీవించే భాగ్యం దయచేసి ఆయన కుటుంబం మాయం పొందిన తండ్రి. అయా వివాహం రాబోయే వివాహం జరగబోతుండగా ప్రభా, అటు వివాహాన్ని ఎదుర్కొంటున్నా వీరిద్దరిని సిద్ధపాటు చేసి నిరక్షణానికి మహిమ పొందమని నజరేసుకృష్ణ ప్రశ్నం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని అన్య సమాస సంబంధ ప్రియ దేవుని బిడ్డారా, వచ్చిన బంధుమిత్రుల స్నేహితులకు సంబంధించిన అదేవిధంగా ఎంగేజ్మెంట్లో జతపరచబడిన ఇద్దరు యవనస్తు బిడ్డలని దీపికను ప్రసాదును ఆయన బంధన సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.